చేయాలనా? మీరు ఇంకా దాడులు చేస్తారా? మీరు ఏమనుకుంటున్నారు మీరు? కాబట్టి ఆటలు వదిలిపెట్టండి, విన్యాసాలు వదిలిపెట్టండి. మీరు రాజకీయ ముసుగులో నేరస్తులు మాని మెయిన్ స్ట్రీమ్కి రండి. రాజకీయాల్లో మెయిన్ స్ట్రీమ్కి రండి. కరుడు గట్టిన నేరస్తులు ఎవరు కూడా మీ పార్టీలో కానీ ఎక్కడున్నా ఎవరిని వదిలిపెట్టాం. పార్టీ ముసుగేసుకున్నంత మాత్రం భయపడే సమస్య లేదు. కాబట్టి ఇది బ్రాడ్గా మీరు కూడా ఎప్పటికప్పుడు మీకు సమాచారం తెలియజేస్తాం. ఏం జరిగిందో ఆ విషయాలు చెప్తాం, ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. నాట్ ఓన్లీ 195, ఇక్కడ 6-7 వర్కులు 57 కోట్ల రూపాయలు విలువ చేసే పనులు తెలుగుదేశం పార్టీ బుడమేరులో శాంక్షన్ చేస్తే దాన్ని మొత్తం క్యాన్సిల్ చేసి తద్వారా ₹1 ఇవ్వకుండా మేము కట్టిన రోడ్లు కూడా బ్రిడ్జెస్ కూడా దారి ఇవ్వకుండా అప్రోచ్ రోడ్లు వేయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. ఒకటి కాదు, మొత్తం రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంది. గేట్లు కూడా పెట్టలేని పరిస్థితి. ఇప్పుడు అన్ని ఏ గేట్ ఎప్పుడు దిగిపోతుందో మనకే తెలియని, కొట్టుకోబోతుందో తెలియని పరిస్థితికి వచ్చాయి. చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తాం. కొంత సమయం పడుతుంది, ప్రక్షాళన చేస్తాం. ఈ వరదల్లోనే మీరు చూశారు టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ముందుకు పోయిందో మీరు చూస్తే, ఒకప్పుడు నిర్లిప్తో ఉండే అడ్మినిస్ట్రేషన్ ఈరోజు స్ఫూర్తిదాయకంగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, కేంద్ర ప్రభుత్వం 3,300 కోట్లు ప్రకటించిందని ఇదే ప్రాంతంలో పురంధేశ్వర్ గారు ప్రకటన చేశారు. మీరు దీని మీద అదేమీ కాంట్రవర్సీ లేదు. కేంద్రం మామూలుగా 75% కేంద్రం, 25% రాష్ట్రం కెలామిటీ ఫండ్ వస్తుంది. కానీ ఆ కెలామిటీ ఫండ్ రెగ్యులర్ గా వచ్చేది. దానికంటే మనకు రావాల్సింది ప్రత్యేకంగా కేంద్రం నుంచి ఫండ్ ఉంటుంది. ఆ ఫండ్ నుంచి ఇమ్మని కేంద్రం టీం పంపించమని కోరుతున్నాం. ఇది అన్ని రాష్ట్రాలకు వచ్చే డబ్బులు, ఇది ఎవ్రీ ఇయర్ వచ్చే డబ్బులు. ఆ విషయం చెప్పారు, ఆ విషయం మంత్రి గారు కూడా చెప్పారు తప్ప కొత్తగా ఇచ్చామని కాదు. ఆ డబ్బులు ఎటు వస్తుంది 2 రాష్ట్రాలకి. అది కాకుండా ప్రత్యేకంగా మన రాష్ట్రంలో జరిగిన, తెలుగు రాష్ట్రాల్లో జరిగిన విపత్తు వల్ల చాలా నష్టం వచ్చింది. దానికి అదనంగా సహాయం చేయాలి. ప్రత్యేకంగా సహాయం, అదనంగా కూడా కాదు, ప్రత్యేకంగా సహాయం చేయాలి. అది చెప్పండి. మీకు ఎవరికి కన్ఫ్యూజన్